తెలంగాణ కాంగ్రెస్ కొత్త రథసారథి దాదాపు ఖరారైనట్లు సమాచారం. బీసీ నేత ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్కు అవకాశం కల్పించబోతున్నట్లుగా తెలిసింది. ఈ మేరకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అధినాయకత్వం బీసీ నేత మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గు చూపినట్లుగా తెలిసింది. పీసీసీ అధ్యక్ష పదవికి బీసీల నుంచి మహేష్ కుమార్ గౌడ్, మదే ఆష్కి గౌడ్, ఎస్సీల నుంచి సంపత్ కుమార్, లక్ష్మణ్ కుమార్, ఎస్టీల నుంచి ఎంపీ బలరాం నాయక్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఎస్సీలకు అవకాశం ఇవ్వాలి అనుకుంటే వర్గీకరణ తీర్పు నేపథ్యంలో లక్ష్మణ్ కుమార్కు, ఎస్టీలకు ఇవ్వాలి అనుకుంటే బలరాం నాయక్కు, బీసీలకైతే మహేష్ కుమార్ గౌడ్కు ఎక్కువగా అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. పీసీసీ అధ్యక్షుడి మార్పు, మంత్రివర్గంలో మార్పులు చేర్పులు, పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఈ భేటీలో చర్చించారు. మంత్రివర్గ విస్తరణపై గతంలో పలుమార్లు చర్చలు జరిగినా కొలిక్కి రాలేదు. ముఖ్య నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ పర్యటనలో క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది. మంత్రివర్గంలోకి 6గురిని తీసుకునే అవకాశం ఉండగా ప్రస్తుతం 4గురికి చోటు కల్పించవచ్చని తెలుస్తోంది. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వాకిటి శ్రీహరి ముదిరాస్, మల్రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వివేక్లలో 4గురికి అవకాశం లభించవచ్చని భావిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ వస్తున్న తెలంగాణలో కొత్త పీసీసీ అధ్యక్షుడిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి మాత్రం నేడు కులికి వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే 12 గంటల నుండి గంట వరకు తెలంగాణ ఏఐసీసీ సోనియా గాంధీ కావచ్చు, లేదా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే వీరందరితో కూడా మాట్లాడుకున్న తర్వాతనే ఒక కొలికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సౌమ్యుడు అంటే ఎవరున్నారు అంటే ఇటు దళితుల నుంచి 2 పేర్లు, తర్వాత బీసీ నుంచి 2 పేర్లు ఇవ్వడం చేత ఇందులో సౌమ్యుడు ఎవరు, సీనియారిటీని బట్టి సీనియర్ వ్యక్తులు ఎవరు అనేది మాత్రం తీసుకున్నారు. తీసుకుంటే దీంట్లో మొత్తం మీద మహేష్ గౌడ్ పేరు మాత్రం ఖరారైనదిగా తెలుస్తుంది. ఇక రేపో మాపో మొత్తం మీద రేపో మాపో అధికారిక ఇవ్వడం ఉన్నాయి. ఈ నేపథ్యంలో శ్రీధర్ బాబును కలిసిన నేపథ్యంలోనే మహేష్ గౌడ్ అక్కడ నుండి ఒకటి మా మీటింగ్ అరేంజ్ అని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబుతో పాటు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఇక మంత్రివర్గ విస్తరణలో కూడా 6 పేర్లు అంటే 6గురిని తీసుకునే నేపథ్యంలో 4గురు మాత్రం ప్రస్తుతానికి తీసుకుంటారు. ఈ నేపథ్యంలోనే 6గురు పేర్లు వెల్లడించిన నేపథ్యంలోనే 4గురిని మాత్రం తీసుకుంటారు. ఈ 4గురు లోపల ఎవరైతే మల్రెడ్డి రంగారెడ్డి, తర్వాత వివేక్ తో పాటు మిగతా వ్యక్తులు ఉన్నారో వీరందరినీ కూడా, ఎందుకంటే ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను మంత్రివర్గ విస్తరణలో తీసుకోవాలి. అయితే సీనియర్ల పొలిటీషియన్ కు సంబంధించి సీనియర్లను కూడా కొంత అదుపు చేసి వారిని కూడా బుజ్జగించిన నేపథ్యంలో వారందరూ కూడా ఒక తాటిపైకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ ఇక తెలంగాణలో ముందుకు పోవడం తప్ప వెనుకకు బ్రేకులు వేయరాదు అంటూ కూడా ముందుకు పోవడం చెప్ప ఈ పెద్దలు ఒప్పించిన నేపథ్యంలోనే హుటాహుటిన ఏదైతే నిన్న రాత్రి రేవంత్ రెడ్డి గారు పర్యటించారో ఢిల్లీలో ఈ పెద్దలందరూ కలిసి రేపు అధికారికంగా ఉత్తర్వులు కూడా వెలువడినట్టు మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ రాజమౌళి.